మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు విజయనగరం జిల్లా కుమ్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఇక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వాళ్ళు వంగ తోట అలాగనే పచ్చిమిర్చి ఇది కూడా సాగు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడైతే రైతులున్నారు. రండి మరి అంటే వాళ్ళ కష్టాలు ఏంటి? వాళ్ళు వేసిన పంటకి తగిన రాబడి వస్తుందా లేదా అన్నది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాము రండి. ఈ 5-6 సెంట్ల భూముల్లోనూ మేము చిల్లరాసులు పెట్టుకుని పండించుకుంటున్నామండి. ఇదిగోండి వంకాయలు 4 వంకాయలు పట్టుకొని ఉంటాయి చేతితోనే. ఈ 4 వంకాయలు వాతావరణం చూడండి, ఒక్కొక్క కాయ ఏ విధంగా ఉంది. ఎన్నిసార్లు మందులు కొట్టినా సరే పరిస్థితి ఇదేనండి. ఈ వంకాయలకి అనగా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మన మిరపకాయలు అవనియండి, పాలకూర అవనియండి, మెంతికూర అవనియండి, కొత్తిమీర అవనియండి, అదేవిధంగా ఏంటంటే పుదీనా ఆకులు అవనియండి, అదేవిధంగా పాలకూర అవనియండి. మరొకటి ఈ చిన్న చిన్న చిల్లర వ్యవసాయాలు అన్నింటికి ఇదే పరిస్థితి అండి. మన తుఫాను వచ్చిన ప్రభావం వల్ల తుఫాను ప్రభావం అనేది చాలా ఎక్కువ చూపించిందండి ఈ గ్రామాలకి ప్రభావం చూపించడం వల్ల ఏంటంటే ప్రతి వస్తువు ప్రతి ఐటెం కూడా ఏ వ్యవసాయం పెట్టినా సరే పొందుకోవట్లేదు. తగిన నష్టపరిహారాలే మరి జరుగుతున్నాయి. కాబట్టి మా యందు దయించి మరి మాకు ఉపాధి ఏమైనా చేసినట్లయితే మేము ఆధారపడి ఉంటాము. దానిపైన మళ్ళీ అప్పు ఎంతో కొంత వాడేసి మళ్ళీ చిల్లర వ్యవసాయాలు పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇస్తారనేసి మీరు మరీ ఎదురు చూస్తూనే ఉన్నామండి. అదని వ్యక్తపరుస్తున్నారు. అంటే మేము ఎన్నిసార్లు ఇలా మందులు కొని తెచ్చినా సరే ఇలాగ అంటే పంట అనేది ఇలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది, దీనివల్ల మాకు రాబడి రావటం లేదు. అంటే ఏదో ఒక అంటే వ్యవసాయ శాఖ అధికారులైనా సరే ఏదైనా సరే మాకు చూపించాలి, ఏదైనా సరే ఆధారం చూపించాలి, లేదంటే ఏదైనా మందులన్నా మాకు ఇప్పించాలి అని అయితే వాళ్ళు వేడుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఎటువంటి నష్టపరిహారం కూడా మాకు ఇవ్వటం లేదనైతే వీళ్ళు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే ప్రభుత్వం అయితే వీళ్ళని కౌలు రైతులపై కొంచెం కనికరం చూపించి ఆదుకోవాలని అయితే మనం కూడా వేడుకుంటున్నాము. అంతేకాకుండా ఇటువంటి అంటే పంటలు ఎంత కష్టపడి 6 గాలం శ్రమించి పంట పండించినా సరే వాళ్ళకి తగినంత ఆదాయం రాకపోవడంతో వాళ్ళైతే తీవ్ర నిరాశలో అయితే ఉన్నారు. సీమ సుమన్ టీవీ విజయనగరం.